హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ గోంద్ కతీరా తోటి జ్యూస్ చేసుకోబోతున్నామండి. గోంద్ కతీరా అనేది ఒక బాదం చెట్టు నుంచి తీసిన ఒక జెల్లీ లాంటిదండి. ఆ జెల్లీని ఇట్లా ఒక బౌల్లో ఒక 6-8 పీసులు తీసుకొని నానబెట్టుకుంటే ఆ కప్పు నిండా వచ్చేస్తుందండి. ఆ జెల్లీ కొంచెం ఎక్కువ అయిపోతుంది, ఇట్లా మనకు ఐస్ లాగా ఇట్లా కనపడుతుంది అనమాట. అది మొత్తం ఇలా ఉంటుంది, చూడండి ఎలా ఉందో. ఇలా ఒక సర్వింగ్ గ్లాస్లో ఒక 4-5 స్పూన్లు తీసుకొని అందులోనే కొన్ని నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా వేసుకోవాలండి. సబ్జా గింజలు వేసేసి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ పర్పస్ కోసం. హనీ కూడా యాడ్ చేసుకోండి, మీకు ఇష్టమైతే హనీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అందులో ఐస్ పీసెస్ వేసుకొని కొంచెం చల్లటి వాటర్ వేసుకొని పుదీనా తోటి గార్నిష్ చేసుకుంటే మన గోంద్ కతీరీ జ్యూస్ రెడీ అయిపోతుందండి. గోంద్ కతీరాలో మనకి ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తుందండి. గోంద్ కతీరాలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనం సమ్మర్లో ఒంటికి కూడా చాలా కూల్ని ఇస్తుందండి. చూడండి మన గోంద్ కతీరా జ్యూస్ ఎలా రెడీ అయిపోయిందో, సూపర్.